బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2300 కోట్ల కాంట్రాక్ట్ పనులు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ రోజు ఇదే క్వశ్చన్ అవర్లో 700 నుంచి 750 కోట్లు కేసీఆర్ నాకు ఇవ్వలేదు అన్నారు. ఆ డబ్బులు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు రెవెన్యూ మంత్రి, ఇప్పుడు అవన్నీ వచ్చేసాయా బిల్లులు? డెఫినెట్గా ఆ ప్రభుత్వంలో నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు 750 కోట్లు బిల్స్ రావాలి, కోర్టుకు అప్రోచ్ అయ్యాను, వీలైనంత తొందరలో కోర్టు నుంచి ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నాను. గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినా డబ్బులు ఇలా తొండాటాడారు. మళ్ళా కంటెంప్ట్కి పోయాం. కంటెంప్ట్లో డ్రాగాన్ చేసుకుంటా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆనాడున్న అధికారులు అంటే కొంతమంది అనుకుంటున్నారు మన ప్రభుత్వం అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇచ్చారనుకుంటున్నారు. తప్పది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోలింగ్ టైం కంటే ముందే ఏదైతే కోర్టు ద్వారా కంటెంప్ట్కి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్ని ఆనర్ చేయని కారణంగా కంటెంప్ట్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ వచ్చే సందర్భంలో నా పేమెంట్లు ఇచ్చారు తప్ప మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను తీసుకున్నది ₹1. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా బెనిఫిట్ పొందింది పొంగులేటి శ్రీనివాసరెడ్డినా? ఏంటి ఏ రకంగా చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ మీరు అంటున్నారా, ఎవరైనా జనం అనుకుంటున్నారా అంటే స్పెసిఫిక్గా ఈ పాయింట్లో మీకు ఇది అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పండి. రైతు బంధువులకు రావాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు వెళ్ళాయంట కదా? ఎస్, ఇందాక నేను చెప్పింది అదే. రైతు అక్కడ ఆ డబ్బుల మీద రైతు బంధువుకు ఉందా, రైతు రుణమాఫీకి ఉందా, లేకుంటే వికలాంగుల కోసం ఉందా అన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ నిధి ఏదైతే ఉంటుందో ఆ నిధిలో ఆనాడు కంటెంప్ట్లో సిఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి వారెంట్లు జారీ అయ్యే సందర్భంలో డ్రాగాన్ చేసి చివరికి ఫలితాలు రాకముందే మేజర్ పేమెంట్ నాకు ఇచ్చారు. అంతేగాని అది రైతు బంధువు కోసం ఉందా, ఇతరత్రా ఉందా మీరు అనుకుంటున్నట్టు బయట జనం ప్రచారం చేస్తున్నట్టు 3,000-4,000 కోట్లు కాదు, అది 421 కోటి. ఏదైతే కోర్టులో నేను కోర్టుకు వెళ్ళానో న్యాయబద్ధంగా అది ఇంకొకటి రాలేదు, జడ్జిమెంట్ ఓల్డ్ అయి ఉంది, వచ్చింది 421 కోటిది పేమెంట్ రిజల్ట్ రాకముందే ఇచ్చారు నాకు.